buddies, welcome back to my channel. This is your Nikki Stories. ఈరోజు సంగతి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడే లేచాను, నాకు షిఫ్ట్ ఉందన్నమాట. సో అసలు వ్లాగ్ ఏంటంటే ఈరోజు నాకు ఇండియా నుంచి మా మమ్మీ వాళ్ళు 40 kgs పార్సల్ పంపించారనమాట. యాక్చువల్గా ఈ డెలివరీ రావాల్సింది రేపు, బట్ బై ద ఛాన్స్ నాకు ఈరోజే వచ్చింది. సో ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం. మా మమ్మీ వాళ్ళు ఫుల్ ఆఫ్ లవ్ తోటి 40 kgs ఏం పంపించారు అనేసి. సో రండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పార్సల్స్, ఒకటేమో స్పైసెస్, ఇంకొకటేమో అంటే బట్టలు అవి ఉన్నాయన్నమాట. సో బయటికి వచ్చి చూడగానే 2 పార్సల్స్ మీకు కనిపిస్తుందా మా ఇంటి ముందు? సరే రండి చూసేద్దాం. ఓకే, మీరు లైక్ చేయట్లేదు, షేర్ చేస్తలేదు, అండ్ నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు. ఇఫ్ మీరు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ ప్లీజ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ ఆల్సో ఐఎమ్ రియల్లీ సారీ, నేను చాలా డిలే చేస్తున్నాను వీడియోస్కి బికాజ్ ఆఫ్ బిజీ అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొత్తం పఫీ ఫేస్, స్లీపీ ఉంది. జస్ట్ ఇగ్నోర్ ఇట్, జస్ట్ ఓకే. పార్సల్ కష్టం. ఎవరికైనా రావచ్చా? నాకు వస్తుంది. మా అన్నం ఉడుకుతుంది, తినేసి షిఫ్ట్కి వెళ్ళి అప్పుడు ఓపెన్ చేయాలి. నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంది, కానీ ఏం చేస్తాం, ఫస్ట్ షిఫ్ట్ ముఖ్యం బదులు తర్వాత తీరిగ్గా మీకు అన్నీ నేను చూపిస్తాను. ఓకే దాన్ని ఫైనల్ వచ్చాను. అలా స్నానం చేశాను. యాక్చువల్గా పార్సల్ కూడా ఓపెన్ చేసేసాను అనమాట, ఆత్రం తాగలేదు. అలా వీడియో తీయడం మర్చిపోయాను. ఐఎమ్ సో సారీ గాయ్స్, అన్బాక్సింగ్. బట్ ఓపెన్ చేసాక కూడా వ్లాగ్ చేయొచ్చు. సో చూసిద్దాం అసలు ఏమేమి పంపించారు మా మమ్మీ వాళ్ళు అనేసి. ఇట్స్ 40 బ్రో, 40 kgs. అందులో బట్టలే 10 kgs ఉన్నాయన్నమాట. సో మెయిన్గా మా మమ్మీ వాళ్ళు స్పైసెస్ ఎక్కువ పంపించారు. అండ్ నేను ఎందులో నుంచి వాళ్ళు పంపించాడంటే ఫెడెక్స్ నుంచి. లైక్ నేను ఉండేది చిన్న టౌన్ అనమాట, సూర్యాపేట్, విచ్ ఈస్ ఇన్ తెలంగాణ. లైక్ హైదరాబాద్కి అండ్ విజయవాడకి మధ్యలో మా ఊరు ఉంటుంది. లైక్ నాట్ ఏ ఊరు, ఇట్స్ లైక్ ఏ స్మాల్ టౌన్ అనమాట. సో హైదరాబాద్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఏమని అంటే, పచ్చళ్ళు, నెయ్యి కూడా పంపిస్తాము, బట్ ఇట్స్ కాస్ట్ మోర్ అనేసి. బట్ మేము ఉండేది చిన్న టౌన్, అండ్ హైదరాబాద్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ 3 hours పడుతుంది అన్నమాట మాకు. సో అందుకు అనేసి మా మమ్మీ వాళ్ళు మా టౌన్లో ఉన్న దగ్గర నుంచి ఇంకా 40 kgs పంపించారు. లైక్ ఓన్లీ మామిడికాయ పచ్చడి అండ్ ఆల్సో కొరియం పచ్చడి పంపించారు. అంతకుమించి ఇంకా నాకు పచ్చళ్ళు ఏం పంపలేదు.
ఇంకొక 2 months ఆర్ 1.5 monthలో అప్పుడు నాన్ వెజ్ పికిల్స్ వ్లాగ్ తీద్దాము, లైక్ అన్బాక్సింగ్ వ్లాగ్. అప్పుడైతే కరెక్ట్గా తీద్దాము. ప్రెజెంట్ అయితే నా దగ్గర చాలా అంటే చాలా మెస్ ఉందన్నమాట. ఐ విల్ షో యూ. మొత్తం చుట్టూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పంపించారు బట్టలు అనేసి అంటే చూడండి. టీషర్ట్, ఇంక ఇవి చిన్న ఫ్రాక్ అన్నమాట. ఇది వచ్చేసి స్మాల్ ఫ్రాక్. హుడ్డీస్, ఎక్కువ జీన్సెస్ పంపించారు. లైక్ యూ కెన్ సీ ఇట్స్ అ జాగర్. ఇక్కడికి వచ్చేసి ఇది హోల్ స్పైస్ బాక్స్ వచ్చేసి మా రూమ్లో అమ్మాయికి అనమాట. ఈ స్పైస్ బాక్స్ వచ్చేసి మా రూమ్లో ఒక అమ్మాయి అనమాట. ఆ పిల్ల కేరళ అనమాట. మ్యాక్సిమం నా రూమ్లో ఉన్న వాళ్ళందరూ కేరళ వాళ్ళే. సో అమ్మాయి అడగక నాకు నచ్చింది ఆ స్పైస్ బాక్స్ అని చెప్తే డీమార్ట్లోంచి తెప్పించాను. ఏముంది లైక్ లో ఆఫ్ కాస్ట్ కదా, అందులో ఏముంటుంది, కానీ కెనడాలో దొరుకుతుందో లేదో నాకు తెలియదు. సో అట్లీస్ట్ తను అడిగింది కాబట్టి తెప్పించాను. సో అది ఇంకా మిగతా చూద్దాం. అండ్ ఆల్సో ఈ హీట్ ప్రొటెక్షన్ సిరమ్, సన్ స్క్రీన్, ఎక్వలాజిక్ ఆయిల్, స్టాబ్రామ్ల ఆయిల్ మొత్తం అయిపోయింది. ఇది అసలు పలిగిపోయింది మొత్తం. ఇది బాడీ ఆయిల్ ప్లామ్ నుంచి. చూసుకుంటే షార్ట్స్, నైట్ డ్రెస్సెస్, జీన్స్, సో టూత్పేస్ట్ అండ్ చూడండి టవల్ అండ్ బెడ్షీట్ అనమాట. ఈ బెడ్షీట్ వచ్చింది బిందు. సో ఇవన్నీ నైట్ వేర్, మీకు చూస్తుంటేనే తెలుస్తున్నాయి కదా, ఇట్స్ నైట్ వేర్. అండ్ ఇక్కడ వ్యాక్స్ చాలా ఎక్కువ, లైక్ వీట్ స్ట్రిప్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకనే ఇండియా నుంచి లైక్ ఒక తీసుకొని 2 packs వచ్చేసి ఒక దాంట్లోనే పెట్టి పంపించండి అనేసి అన్నాను. ఐమ్ సారీ, లైక్ 2 packs తీసుకోండి. 2 packs తీసుకుంటే అందులోనే 2 కంబైన్ చేసి ఒక దాంట్లో చేసి పంపించండి అనేసి అంటే సరే అని చెప్పారు. సో అలా అన్నమాట. అయితే తెప్పించాను. అంతే బేసిక్గా బట్టలు థింగ్స్ అంటే ఇవే. నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఆల్సో ఫోన్ కేసెస్ అనమాట ఇవి. లైక్ మా ఫ్రెండ్ తెప్పించాను మా ఫ్రెండ్స్ కోసం అనేసి. 16 Pro Max. మనము ఇంకా అంత అప్గ్రేడ్ అవ్వలేదు బ్రో. నెక్స్ట్ 3 కేసెస్ అనమాట. అన్నీ పూలే, బట్ ఇట్స్ ఓకే. అమ్మాయిలు అంటే ఫ్లవర్స్ని ఇష్టపడతారు అనమాట. లైక్ అంతే కదా. సో అలసిపోయాను నేను, ఫుల్ అలసిపోయాను. ఈరోజు 8 hours షిఫ్ట్ చేశాను కాబట్టి అందుకనే అసలు మర్చిపోయాను. ఫస్ట్ థింగ్ నాకు కాలు బాగా వస్తుంది. సో అందుకు నెక్స్ట్ వచ్చేసి ఫుడ్లోకి వెళ్ళిపోదాం. అమ్మ సూపర్ ఎక్సైటెడ్. మసాలా లీఫ్, మ్యాంగో పికిల్, కొత్తగా మామిడికాయ పచ్చడి అనమాట. లైక్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. వేడి అన్నము, నెయ్యి. యాక్చువల్ నెయ్యి పంపించలేదు, బట్ ఇట్స్ ఓకే. మామిడికాయ పచ్చడి వేసుకొని తినాలి. అండ్ కొరియం పచ్చడి నాకు ఇట్లా రాసి పంపించారు. అండ్ ప్యాకింగ్ ఇదంతా ఎవరు చేశారు అనేసి అడగచ్చు. ఈ ప్యాకింగ్ అంతా మా మమ్మీ వాళ్ళే చేశారనమాట. ఎందుకంటే దీనికి ఒక ఐడియా ఉంది, లైక్ ఎలా ప్యాక్ చేస్తారు, కవర్స్ ఎక్కడ దొరుకుతాయి. ఎందుకంటే నేను అబ్రాడ్కి వచ్చే టైంలో అంటే మా డాడీకి చాలామంది తెలుసు అనమాట. లైక్ మై ఫాదర్ ఈజ్ లైక్ ఎ స్మాల్ కైండ్ ఆఫ్ బిజినెస్ అనమాట. సో హీ నో సమ్వన్ లైక్ అబ్రాడ్కి వెళ్ళేటోళ్ళు స్టార్టింగ్లో వెళ్ళి అడిగారనమాట. లైక్
ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగారు లైక్ ప్యాకింగ్ చేయడానికి ఎంత అంటే ఒకటి 50 అలా లైక్ 70, 80 అని చెప్పేటోళ్ళు అనమాట. సో ఏంది ఇంత కాస్ట్ ఉన్నాయి అనేసి మాకు తెలిసిన ఒక అతను రాజస్థాన్ అతన్ని అడిగాడు. వాళ్ళకి పెద్ద షాప్ ఉంటుంది అనమాట. సో మీకు అది కవర్స్ ఉన్నాయా అనేసి. అండ్ ఆల్సో మనకి అదొకటి ఉంటుంది లైక్ మనం ఇప్పుడు కర్రీ పాయింట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్లా ప్యాక్ చేయకుండా లైక్ దారంతో కాకుండా ఇంకొకరు ప్రెస్ చేసి తీస్తారు కదా, అలాంటి టైప్ ఉంటుంది అన్నమాట లైక్ నార్మల్ పెద్ద పెద్ద షాప్స్లలో. సో అదొకటి పట్టుకొచ్చేసి ఈ కవర్స్ లైక్ అబ్రాడ్ థిక్ వాళ్ళు అడిగితే ఇస్తారు, అబ్రాడ్ ప్యాకింగ్ కవర్స్ అని చెప్తే వాళ్ళు ఇస్తారనమాట. సో అవి తీసుకొచ్చి నీట్గా ప్యాక్ చేసి పంపించారు. ఈ ప్రాసెస్ అంతా ఎవ్రీథింగ్ నాకు వచ్చిన పార్సల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ హోమ్ మేడ్. నాట్ ఈవెన్ కారం కూడా అంతే, బయట కొనుక్కొచ్చి పెట్టింది అయితే కాదు. ఈవెన్ చింతపండు తెలుసా, మా పెద్దమ్మ ఊర్లో ఉంటారనమాట. సో తను ఏం చేసింది, చింతపండు లైక్ చెట్లు నార్మల్గా చెట్ల మీద చింతపండు ఉంటుంది కదా, లైక్ అది ఎవరితోనో కోపించుకొని ఆ గింజలు తీసి ఎండబెట్టి పంపించారు. ఐ విల్ షో యూ. ఇప్పుడు ప్యాకెట్స్ అయితే నేను ఓపెన్ చేయట్లేదు, జస్ట్ అవన్నీ తీసి పక్కకు పెడతాను. నాకు రేపు షిఫ్ట్ లేదు కాబట్టి, రేపు సాయంత్రం ఉంది కాబట్టి మార్నింగ్ అంతా తీసి నీట్గా ప్యాక్ చేసి అన్నీ చదువుతాను అనమాట. అండ్ సేమ్ హౌ స్వీట్స్ పంపించారు, కారపూస, చకోడీలు, అరిసెలు చూపిస్తాను మీకు. అరిసెలు అన్నమాట. సో అరిసెలు మా మమ్మీ బాగా చేస్తారు, కాకపోతే ఏంటంటే కొంచెం గట్టిగా అయిపోయినాయి, ఎందుకో నాకైతే తెలియదు. బట్ ఇట్స్ ఓకే, ఏం చేస్తాం ఆఫ్టర్ 7-8 months తర్వాత. హోమ్ ఫుడ్ ఇది. నెక్స్ట్ కరపప్పలు చూపిస్తా చూడండి, కారపప్పలు అన్నమాట. కానీ చెప్తున్నాను కదా, కానీ ఈ చిన్న గిన్నెలు కూడా పంపించారు మా మమ్మీ వాళ్ళు, లైక్ మిలిగిన అన్నం ఏమైనా ఉంటే స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో మీకు ఒకటి చూపించాను, మా మమ్మీ వాళ్ళు మళ్ళీ ఏం పంపించారు, కానీ అప్పలు మాత్రం భలే ఉన్నాయి. యాక్చువల్గా మేము ఇంటికాడ ఉన్నప్పుడు మా మమ్మీ అప్పాలు చేసింది అనుకో, నీ మొక్కంలాగా ఉన్నాయి, అసలు బాగాలేదు, నీ మొక్కంలాగా చేసినామంటాం. కానీ ఇప్పుడు తెలుసా, అది తింటుంటే లిటరల్లీ దీన్నా మేము మిస్ అయింది, దీన్నా మా మమ్మీకి నీ మొక్కంలా ఉన్నదని చెప్పింది. కానీ చెప్తున్నాను చాలా బాగున్నాయి. లైక్ ఫస్ట్ థింగ్ నేను చెప్తాను, లైక్ నార్మల్గా ఎవరైనా అబ్రాడ్కి వచ్చేటోళ్ళు ఉంటే చెప్తున్నాను, మీ మమ్మీ చేతి నుంచి ఎంత ఫుడ్ చేయించుకొని తింటే అంత బెటర్. ఇక్కడికి వచ్చాక వండేటోళ్ళు ఉండరు, సరిగ్గా వంటలు రావు, మాడిపోతాయి. తర్వాత మనం నీ ముఖంలాగా ఉందని మనం అనుకోవాలి. సో ఎప్పుడైనా సరే మీ మమ్మీ చేసిన ఫుడ్ని వంకలు పెట్టకండి, మూసుకొని తినేసేయండి. ఇట్స్ ఫార్ బెటర్ నన్ను అడిగితే. సో అది వచ్చాక చాలా మిస్ అవుతున్నా మా అమ్మ ఫుడ్ని. అమ్మా మిస్ అవుతున్నానమ్మా. ఇట్స్ ఓకే, ఏం చేస్తాం, వచ్చేద్దాం. నెక్స్ట్ అరిసెలు, స్వీట్స్ కూడా పంపించారు మా మమ్మీ వాళ్ళు. ఇక్కడ డైమండ్ బేక్స్ అండ్ స్వీట్స్ అంట. సో మేము భలే ఉన్నాయి. ఇందులో ఉన్న లైక్ కొంచెం నెయ్యి అని కాదు, లైక్ షుగర్ సిరప్ అనేది కొంచెం పోయింది, ఎందుకంటే పార్సల్ వేసిన 7 daysకి నాకు వచ్చింది కాబట్టి. వాట్ జిలేబీ చూపిస్తాను. ఎంత బాగుందో, చాలా బాగుంది. నేను మీకు చూపిస్తాను, ఇంకా సిగ్గు లేకుండా తింటున్నాను. ఇట్స్ ఓకే, తినాలి, తింటేనే అమ్మాయిలు గట్టిగా ఉంటారు. సో అది మీరు ఎప్పుడైనా ఉల్వలు తిన్నారా? ఐ మీన్ ఉల్వ చాట్ బిర్యానీ, ఇవి హైదరాబాద్ చాలామంది తినే ఉంటారులే. సో మా డాడీని నీకు ఉల్వలు పంపించంటే ఉల్వలు పంపించారు. సో దీని ఏమన్నా మనం ఉత్తిగా తినవచ్చు, చారు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఆ వాటర్ ఉడకబెట్టి ఆ గుగ్గిళ్ళు తినొచ్చు. అలాగనే
ఇవి నల్ల ఉలవలు అనమాట. లైక్ మనకి గ్రీనీ కూడా ఉంటాయి, బట్ ఇట్స్ బ్లాక్. యు నో వాట్, మా మమ్మీ వాళ్ళు రాగి పిండి, గట్క పిండి ఇవే 2 కిలోస్ పంపించారు. కారం అయితే 3 కిలోస్ పంపించారు అనమాట. లైక్ ఇది వచ్చేసి ఇదంతా ఇట్లా రాసి పంపించారు, గట్క జావా. ఇది ఇట్స్ 3 కిలో, ఇది 2 కిలోలు. 2 కిలోల కంటే ఎక్కువనే ఉంటుంది. లైక్ ప్యాకింగ్ కూడా చూడండి ఎంత బాగా చేశారో. లైక్ ప్రొఫెషనల్ ప్యాకర్స్ చేసినట్టు చేసినారు మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు. లైక్ దిస్ సేవ్డ్ లాట్ ఆఫ్ మనీ. లైక్ మనది మనం చేసుకుంటే లైక్ నెక్స్ట్ సారి పంపించినా కూడా ఇట్ కెన్ బి యూజ్. ఎందుకు అని చెప్తే మై సిస్టర్ ఈజ్ లివింగ్ ఇన్ USA అండ్ ఐఎమ్ ఇన్ కెనడా. సో ఇద్దరికి పనికి వస్తుంది కదా అని నేర్చేసుకున్నారు అన్నమాట ప్యాకింగ్ మొత్తం. సో ఇది వచ్చేసి మిక్స్డ్ మసాలా. అంటే నాకు మసాలాల పేర్లు తెలియదు ఫస్ట్ థింగ్. లైక్ చెప్తారు కదా పువ్వు, చెక్క, ఇంకా చాలా చాలా ఉంటాయి, బట్ ఐ డోంట్ నో. ఇట్స్ మిక్స్డ్ మసాలా అన్నీ. బా ఇండియా స్మెల్ వచ్చేస్తుంది. రాగి పిండి. అండ్ ఆల్సో ఐ షుడ్ ఓపెన్ దట్. చూడండి, చింతపండు. ఇది వచ్చేసి పెసరపిండి, ఇన్స్టెంట్ దోశ. ఇది వచ్చేసి పెసరపిండి అన్నమాట. అంటే ఇప్పుడు మనం దోశ చేయాలంటే పెసర్లు ప్లస్ బియ్యం నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసి మనకు ఒక బ్యాటర్ అనేది వస్తుంది. మా మమ్మీ ఏం చేసింది, ఈ పెసరపప్పుని బియ్యం పిండి 2 మిక్స్ చేసేసి పంపించింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే నైట్ ఒక గిన్నెలో వాటర్ పోసేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టేస్తాను. లైక్ నాట్ నానబెట్టడము, లైక్ ఈ పిండిలో వాటర్ పోసి ఓవర్ నైట్ పక్కకు పెట్టేస్తాను. పొద్దున్న లేసి దోశ చేసుకుంటే మంచి దోశ రెడీ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే అనమాట. ఒకవేళ మీ పిల్లలకి ఖచ్చితంగా పంపిస్తా అంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. మీరు పెసర దోశనే కాకుండా పర్సనల్లీ నాకు పెసర దోశ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో మా మమ్మీ అదొకటే పంపించారు. ఇంకా మిగతాయి చేసుకుంటారు కదా ఆ దోశ, దాన్ని కూడా అంతే అన్నమాట. సో దిస్ ఈస్ ద సింప్లియెస్ట్ వే పెసర దోశ. ఆ దోశ తీసుకున్నప్పుడు కూడా వ్లాగ్స్ ఇస్తాం హౌ ఇట్ టర్న్ అయింది అనేసి. ఓకే, నెక్స్ట్ ఇది చిల్లీ పౌడర్ అంటే కారం. ఇక్కడ కూడా కారం ఉంది, బట్ ఇది 2 కిలోస్. ఇదేంటిది, పసుపు. ఇట్స్ పసుపు. మా వాళ్ళు జీలకర్ర కూడా పంపించారు. ఏంటంటే జీలకర్ర దొరుకుతుంది, బట్ మా వాళ్ళు ఇంకా పంపించారు. ఏం కొనుక్కుంటుంది $1 పెట్టి పంపించేసేద్దాం ఇలా అనేసి. ఎందుకంటే నాకు 40 కిలోస్కి ఓన్లీ జస్ట్ 26,000 పడ్డది అనమాట. లైక్ ఫ్రమ్ ఇండియా టు ఇక్కడ చాలా లో, అంటే చాలా లో. మా ఫ్రెండ్స్ అయితే 1 కేజీకి 800 ఇచ్చి మరీ పార్సల్ తెప్పించుకునేటోళ్ళు ఉన్నారు. బట్ నాకు 650 ఆర్ 660 అట్లా పడ్డది పర్ కేజీ. అది కూడా మా డాడీకి ఒకతను తెలిస్తే వాళ్ళ పాప కూడా లైక్ వేరే కంట్రీ వెళ్ళిందనమాట. సో మా డాడీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అలా పార్సల్ పంపించేటోళ్ళకి వెళ్ళి తగ్గించి ఇంతకి చాలా లోలో తెచ్చారనమాట. లైక్ డబ్బులు ఊరికనే రావు కదా, సో వి షుడ్ సేవ్. సో అలా. అండ్ ఓవరాల్ ఈ బడ్జెట్ నా బట్టలు, ఈ పిండిలు ఇవన్నీ కలిపి అట్లీస్ట్ ఒక 40-45,000 అయినాయి అనమాట. యునో ఇది వచ్చేసి మిరపకాయలు తెలుసు కదా, ఎండు మిరపకాయలు. మా మమ్మీ 500 గ్రాములు ఎండు మిరపకాయలు పంపించింది. మిరపకాయలు, మెంతిపిండి. ఇది మనము చేపల్లో వేసుకోవడానికి. ఇంకేమున్నాయి మీకు, లైక్ ఒక చిల్లీ, లైక్ కారం ఉంటుంది కదా, లైక్ నెయ్యి కారము ఇడ్లీ తింటారు కదా, సో ఇది అదనమాట తినేది. లైక్ ఒక నెయ్యి వేసుకొని కారం పొడి వేసుకొని తినేస్తే ఆ టైంకి సెట్. లైక్ ఇప్పుడు నేను షిఫ్ట్కి వెళ్ళొచ్చి అంతలా ఆకలేస్తుందంటే అన్నం జస్ట్ పెట్టుకొని ఈ కారం వేసుకొని కొంచెం నూనె, లైక్ నాట్ నూనె, అట్లీస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని తినేస్తే ఆ టైంకి డిన్నర్ సెట్. సో అది ఓ షట్
ఇది వచ్చేసి ధనియాల పొడి కేజీ పంపించారు మమ్మీ వాళ్ళు. ఎందుకంటే మనకి ఇండియన్ టేస్ట్ రావాలి అంటే మనం మసాలాలు వేస్తేనే అది వస్తుంది అన్నమాట. సో అది ఇంకా ఇదేంటిది, మా మమ్మీ మెంతులు ఆవాలు పంపించారు చిన్న ప్యాకింగ్లో. లైక్ మీకు తెలుసా మసాలా పౌడర్, ఇది వచ్చేసి లైక్ మసాలా చిన్నగా 500 గ్రాములు. మీకు తెలుసా ఫస్ట్ థింగ్ వచ్చేసి నా పార్సల్లో అసలు లీక్ కూడా అవ్వలేదు అనమాట. అసలు లీకే అవ్వలేదు. జస్ట్ ఒక్కటే హీట్ ప్రొటెక్షన్ సిరమ్ అనేది జస్ట్ అది మా వాళ్ళు కొంచెం లూజ్గా, అది టైట్ చేయలేదు, లూజ్గా ఉంది కాబట్టి అదంతా పోయింది. సో ఎవ్రీథింగ్ ఐ షోడ్ యూ. సో ఇది నా వ్లాగ్ అనేసి మీకు యాక్చువల్గా ఏమైందంటే నేను సరిగ్గా తీయలేదు. ఫస్ట్ థింగ్ నేను ఓపెనింగ్ కూడా చేయలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఫుల్ టైర్డ్ అయి వచ్చాను. లైక్ 8.5 hours షిఫ్ట్ కాబట్టి నా వల్ల కాలేదు. వచ్చి మళ్ళీ వండుకొని తిని ఇప్పుడు నైట్ 12 అవుతుంది. ఆ టైంలో నేను ఓపెన్ చేసి, లైక్ మా రూమ్మేట్స్ అనమాట, లైక్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఓపెన్ చేస్తే లైక్ వి ఓపెన్ టుగెదర్ అనమాట. ఇంకో నాకు వీడియో తీయడానికి ఇంకా ఛాన్స్ దొరకలేదు. కలిసి తీసాము. అన్నీ మొత్తం చూపిస్తాను. ఫైనల్గా ఇదంతా మా సంత. అక్కడ ఇట్స్ ఆల్ మై సంత బ్రో. నచ్చిందనే అనుకుంటున్నాను నా వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ డూ ఇప్పటి నుంచి ఖచ్చితంగా రెగ్యులర్గా వ్లాగ్స్ ఇస్తాయి, షార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అండ్ అంతే మరి, నెక్స్ట్ వీడియోలో కలిసిద్దాం. బాయ్, లవ్ యూ ఆల్.